హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పోలల్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. పోలెలని అంటారు, భక్షాలని అంటారు, ఎలా పిలుచుకున్నా రుచి అయితే ఒకటే అండి. ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాము. చపాతీ పిండిలాగా ఉన్న ముద్దని అయితే తీసుకొని దానంతనే పూర్ణాన్ని తీసుకోవాలండి. అదే సైజులో తీసుకోవాలి, ఈవెన్గా ఉంటుంది. పూర్ణం అనేది రెండు ఎక్కువ తీసుకుంటే పిండి పిండిలాగా ఉంటుంది. అలా తీసుకొని లోపల స్టఫింగ్ పెట్టేసుకొని పైన ఒత్తేసుకోవాలి. ఇట్లా దగ్గరికి వచ్చేటట్టు పైకి లాగేసి ఇట్లా ముద్దను ఒక దగ్గర చేసేసి అంటించాలండి. ఎక్స్ట్రా ఉంటే తీసేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని చపాతీలాగా చేసుకొని ప్లాస్టిక్ కవర్ పైన ఆయిల్ వేసుకొని ఇలా ఒత్తేసుకోవాలండి. చపాతీలాగా కొద్దిగా ఒత్తాక పాలిథిన్ కవర్ దీనిపైన వేసేసుకొని చపాతీ కర్రతో ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ చపాతీలాగా ఒత్తుకోవాలండి. ఇలా రౌండ్గా అనుకుంటూ ఒత్తుకోవాలి. మనకి ఎంత సన్నంగా కావాలంటే అంత ఈవెన్గా వస్తాయి. స్ప్రెడ్ సన్నగా పక్కకు సైడ్లకు కూడా సన్నగా ఒత్తుకోవాలండి. చపాతీ కర్రతో ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది పూర్ణం అంతా. ఒకసారి ఇలా చేశాక స్టవ్ ఆన్ చేసుకొని పెంక వేడయ్యాక ఆయిల్ వేసుకుంటున్నానండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని కాల్చుకోవాలి. ఇలా మెల్లగా పాలిథిన్ కవర్ తీసి చేయిలోకి ఒక సైడ్ నుండి ఈవెన్గా తట్టాలండి. ఇట్లా తట్టేసి తీసుకోవాలి, లేకపోతే విచ్చుకపోతుంది. ఇలా తీసేసుకొని పెనం పైన వేసుకోవాలి. సరిగ్గా అనేసుకుంటే ఈవెన్గా కాలుతాయండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని కాల్చుకోవాలి, అప్పుడే ఈవెన్గా కాలుతాయి. పైనుండి ఆయిల్ వేసుకొని ఒకసారి అయితే ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకుందాం. ఈవెన్గా కాలాక వేరొక సైడ్ టర్న్ చేసుకుందామండి. తర్వాత ఆయిల్ వేసుకుందాం. దానిపైన కూడా ఆయిల్ వేసుకొని ఈవెన్గా ఆయిల్ వేసుకొని మొత్తము ఖర్చుతోటి అనేసుకుందామండి. స్ప్రెడ్ చేసుకుందాము. పోలే అనేది ఈవెన్గా కాలుతుంది. ఈవెన్గా ఆయిల్ వేసుకొని సైడ్ల వెంబడి కూడా అంచుల వెంబడి మంచిగా కాల్చుకోవాలండి. సైడ్లకి పిండి పిండిగా ఉంటుంది. ఇప్పుడు నేను చేసిన దాంట్లో సైడ్లకు అస్సలు పిండి పిండిగా లేదండి, ఈవెన్గా వచ్చింది పోలే అనేది. అంచులకు కూడా ఈవెన్గా కాల్చుకోవాలి, లేకపోతే అవేమో కట్టెలు కట్టెలుగా ఉంటాయి. పోలే ఈవెన్గా కాలితేనే మంచిగా ఉంటుందండి. 2-3 రోజులైనా నిల్వ ఉంటాయి. అలాగే అన్ని పోలేలు అలానే టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలండి. ఇప్పుడు ఇంకో పోలే కూడా వేసుకుందాం. పోలే అయితే ఈవెన్గా కాలిందండి. దీన్ని తీసుకొని పక్క ప్లేట్లోకి వేసుకుందాం. అలాగే ఇంకో పోలేను కూడా వేసుకొని పాలిథిన్ కవర్ నుండి తీసేసి చేయిలోకి తీసేసుకుందామండి. తీసేసుకొని మెల్లిగా సైడ్ నుండి తీసుకోవాలి. తీసుకొని పెంక మీద వేసుకుందాం. ఇలా ఆ పోలే అయితే ఇంకో పోలే చేశానండి. ఇది కొద్దిగా లావుగా చేశాను, ఎందుకంటే పొంగుతుందనేసి ఇలా చేశానండి. ఇలా కూడా చేసుకోవచ్చు, సన్నగా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. ఇలా కూడా చేసి చూడండి. ఇది ఈవెన్గా పొంగుతూ పూరిలా వస్తుంది. ఇలా చేస్తే దొడ్డుగా, అంటే మరీ దొడ్డు కాదు, ఒక ఇంచ్ అంతా దొడ్డుగా చేశాను. పూరీలాగా పొంగుతుంది, ప్లఫీగా ఉంటుంది పూరీలాగా. పోలే అయితే ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. అలా సన్నగా చేసుకోవచ్చు, ఇలా దొడ్డుకు కూడా చేసుకోవచ్చు. మీ ఇష్టం, ఎలానైనా చేసుకోవచ్చు. ఈవెన్గా అయితే కాల్చుకోవాలండి. 2-3 రోజులు నిల్వ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఈవెన్గా పొంగుతూ పోలేలు రావాలంటే ఇలా లావుగా కొద్దిగా చేసి చూడండి, బాగుంటాయి. ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా అన్ని పోలేను కాల్చుకుంటూ ప్లేట్లోకి పెట్టేసుకోవాలండి. చల్లారనివ్వాలి, అలాగే ఒక దగ్గర పెట్టొద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. సబ్స్క్రైబ్ మై ఛానల్.